హలో అండి, నమస్తే. నా పేరు రామకృష్ణారెడ్డి. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, మనం చెన్నారం విలేజ్, అచ్చంపేట మండల్, నాగర్ కర్నూలు జిల్లాలో ఊర్మిళమ్మ గారు ప్రకృతి వ్యవసాయం గురించి ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ సదస్సులో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, దానివల్ల వచ్చే లాభాలేంటి, చేయకపోతే నష్టం ఏంటి, దాని గురించి క్లుప్తంగా చెప్పడం, అలానే భూమి యొక్క సారాన్ని ఎలా పెంచుకోవాలి, ఒకవేళ చీడపీడలు వస్తే వాటికి ఎలాంటి కషాయాలు తయారు చేసుకోవాలి, గోవు వల్ల ఉపయోగం ఏంటి, గోవు వల్ల లాభమా నష్టమా, మన పూర్వీకులు వ్యవసాయం ఎలా చేసేవాళ్ళు, వాటి గురించి అవగాహన సదస్సు కండక్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగా మన విజయరామ్ గారని హైదరాబాద్ ఎమిరాల్ స్వీట్స్ ఓనర్ అండ్ ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు, అతను బాగా ప్రచారం చేస్తున్నారు. విజయరామ్ గారు కూడా వస్తున్నారు. అలానే మన జడ్చల్ల దగ్గర రాజవర్ధన్ రెడ్డి అని ఆ సారు ప్రకృతి వ్యవసాయం గురించి శిక్షణ ఇస్తుంటారు, అతను వస్తున్నారు. అలానే మన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ చంద్రశేఖర్ గారు కూడా వస్తున్నారు. అలానే గ్రామ భారతి రాష్ట్ర అధ్యక్షురాలు సూర్యకళ గారు కూడా వస్తున్నారు. ఇలా వీళ్ళు ఈరోజు వచ్చేసి వీళ్ళ ప్రసంగాలు ఉంటాయి. ప్లస్ వీళ్ళు గో ఆధారిత వ్యవసాయం గురించి కంప్లీట్ అవగాహన ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఎలా ఏ పద్ధతులు పాటించారు, ఎలా వ్యవసాయం చేస్తున్నారు, మల్టీ క్రాప్స్ ఎలా చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంది అంటే, యాక్చువల్గా మన రైతులు ఒకటే మోనోక్రాప్ చేస్తూ, ఆ మోనోక్రాప్ను పండించడం కోసం విత్తనాలు కొనుక్కొస్తూ, అలానే దానికి సంబంధించిన రసాయనాలు కొనుక్కొస్తూ, రకరకాల దున్నించుకోవడము, దానికి ట్రాక్టర్ ఖర్చు, ఇలా రకరకాల ఖర్చులు పెట్టడం వల్ల ఫైనల్గా ఏం మిగలట్లేదు. ఎగ్జాంపుల్ ఓన్లీ వరి వేస్తున్నారు. వరిలో ఈ పెట్టుబడి అన్నీ తీసేస్తే లాస్ట్కి 5 నుంచి 10,000 కూడా మిగలట్లేదు. అందులో ఒక్కొక్కసారి ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా వస్తే దానివల్ల కంప్లీట్గా నష్టపోవడం తప్ప రైతుకంటే ఏం మిగలట్లేదు. దాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, మనం ఏం చేయాలి, ముఖ్యంగా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ దున్నడానికి కానీ, లేకపోతే విత్తనాలు కొనడం కానీ, ఇలాంటివన్నీ ఎప్పుడైతే తగ్గించుకోగలుగుతామో అప్పుడే రైతు బాగుపడతాడు. దానికోసమని ఈ అవగాహన సదస్సు చాలా ఉపయోగపడుతుంది. మీరు తప్పకుండా ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీరు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. इदं नमः ॐ भूर्भुवस्वरग्निवायुवादितेयं यद्वान्यूनमिहाकरम् अग्निष्टस्विष्टकृद्विद्या सर्वं शिष्टं सुहृतं करोतु मे अग्नये स्विष्टकृते सुहृतहुते सर्वप्रायश्चित्ताहुतीनां कामानां समर्धयित्रे सर्वान्न कामान् समर्थय स्वाहा इदमग्नये स्विष्टकृते इदं न मम అవినాశి అంట. ఇది చాలా విలువైన మూడు. లోపలికి నెట్టుకున్నట్టు
అమ్మని పక్కకు జరగమని. ఓం సర్వం వైపూర్ణం స్వాహా. వచ్చిన మహాత్ములందరికీ హృదయపూర్వక నమస్కారం. సామాన్యులే ఇక్కడికి రారు. ఎంతో వృద్ధుండి వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళైతేనే ఇక్కడికి వచ్చి చెప్పగలుగుతారు, వినగలుగుతారు, చేయగలుగుతారు. నేను 42 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నా. నాకేమీ తెలియదు. నేను ఎప్పుడు అనుకునేది మా కాలనీ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, యోగా చెప్తుంది, ధ్యానం చేస్తారు. నేను ఈ కాలనీ నుంచి పోను అనుకునేది. విజయరామ్ గారు ఏం చేశారంటే 2011లో సుభాష్ పాలేకర్ గారిని తీసుకొచ్చినప్పుడు మాతాజీ అని మాతా యోగి నిర్మల భారతి అని మాకు ఒక స్త్రీ శక్తి సంఘటన ఉంది నారాయణగూడలో. ఆమె నన్ను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నన్ను ఊరికి పంపించిందంటే విజయరామరావు. అక్కడ ఎంత మంచి సంకల్పం అంటే ఆయనకి ఎన్ని దండాలు పెట్టినా, ఎంత శ్రమ చేసినా కూడా తక్కువే. సుభాష్ పాలేకర్ గారు చెప్పే ప్రతి విషయంలో ఎంత అర్థం ఉందో చెప్పలేదు. నేనేమనుకున్నా అంటే విజయరామరావు గారు స్టేజ్ మీదకి రాగలరు, రాజవర్ధన్ రెడ్డి గారు స్టేజ్ ఇప్పుడు ఈ వ్యవసాయ క్షేత్రము ఈ ఊర్మిళక్క గారిది. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. మీరు దీన్ని గమనించవచ్చు, ఈ భూమి యొక్క తీరును ఇదంతా. అయితే ఈరోజు ఇక్కడ శిక్షణ సమావేశము ఊర్మిళక్క గారి క్షేత్రంలో పెడితే బాగుంటుందని నిర్ణయించి పెట్టడం అయింది. ఊర్మిళక్క గారిని ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను. కూర్చోండి. తర్వాత ఆల్రెడీ విజయరామ్జీ వచ్చారు. వీరి గురించి చాలా మందికి ఇందులో తెలిసి ఉంటుంది, అయినా మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తా. సుభాష్ పాలేకర్ జీ కృషి అంటే ఎస్పీకే. ఆయన అగ్రికల్చర్ బిఎస్సి చదివి ఈ నవీన వ్యవసాయంలో పట్టభద్రుడై ఈ వ్యవసాయ పద్ధతి ఏదైతుందో ఇది మానవాళికి చెడు చేస్తుంది, పర్యావరణానికి చెడు చేస్తుంది, అదేవిధంగా మన దేశ యొక్క ఆర్థిక ప్రగతికి అన్నిటికీ అన్ని విధాల చెడు చేస్తుందని కొన్ని సంవత్సరాలు ప్రయోగం చేసి ఆయన ప్రకృతి వ్యవసాయ పద్ధతిని కనిపెట్టిండ్రు. ఆయన యొక్క పద్ధతిని ఎస్పీకేని విజయరామ్జీ తెలుగు రాష్ట్రాల రెండిట్లలో ముందుకు తీసుకెళ్తున్నారు. వారి కృషి అమోఘము, అభినందనీయము. వారికి తెలుగు రాష్ట్రాలు అన్నీ రుణపడి ఉంటున్నాయని నేను భావిస్తున్నా. నేనైతే రుణపడే ఉన్నా. ఊర్మిళక్క కూడా చెప్పింది ఇందాక. తర్వాత రాజవర్ధన్ రెడ్డి గారు, వారు విద్యావేత్త అయినా కానీ వ్యవసాయం చాలా అవసరం మానవాళికి. వ్యవసాయం లేనిది ఆహారం రాదు, ఆహారం లేకపోతే మనిషి మనుగడ సాగదు. ఆ వ్యవసాయం ఎలా ఉండాలి? తక్కువ అంటే ఏమి ఖర్చు లేకుండా పూర్వం వ్యవసాయం ఏదైతుందో దాంట్లో మెరుగైన పద్ధతులు ఎస్పీకే సుభాష్ పాలేకర్జీ చెప్పిన పద్ధతుల్ని వీరు ఈ మన చుట్టుపక్కల ప్రాంతాలలో ముందుకు తీసుకెళ్తున్నారు. శిక్షణ ఎక్కడికి పిలిచినా కానీ శిక్షకుడుగా వస్తున్నారు. వారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, సభ వేదికను అలంకరించారు. వారి కృషికి కూడా మనమందరం రుణపడి ఉన్నాం. అభివందనీయులు వీరు. తర్వాత అంజిల్ రెడ్డి గారు, భారతీయ కిసాన్ సంఘ్. వీరిని కూడా భారతీయ కిసాన్ సంఘ్ యొక్క కార్యక్రమాలు మన జిల్లాలో ముందుకు తీసుకెళ్తున్నారు. రైతుల సంక్షేమము, కరెంటు సమస్యలు, ఇలాంటి సమస్యల మీద వీరు పరిష్కార మార్గాలను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పొందడానికి, రైతులను జాగృతం చేయడానికి వీరు ప్రయత్నం చేస్తున్నారు. వీరిని కూడా
వేదిక మీదకి రమ్మంటున్నాను. కొత్త కొత్త ప్రకాష్ రెడ్డి గారు, కొత్త ప్రకాష్ రెడ్డి గారు, వీరు వ్యవసాయదారుడు. చిన్నప్పుడు ఈయన ఎంఎస్సి అగ్రికల్చర్ 1984లో అయిపోయింది. అంటే ఇప్పటికీ 40 ఏళ్ల కింద ఎంఎస్సి అగ్రికల్చర్ చేశారు. అంటే సేంద్రియ వ్యవసాయం మీద మక్కువ ఉంటుంది. వీరిది పెద్దాపురంలో క్షేత్రం ఉన్నది, వ్యవసాయ క్షేత్రము. ఈయన చిన్నప్పుడు చాలా కష్టజీవి. అంటే నాకు క్లాస్మేట్ ఉండేది. ఎంత కష్టజీవి అంటే గుంటుక కొట్టేటోడు, ఎరువు బండిలో ఎరువు నింపేటోడు, ఇవన్నీ చేసేటోడు. వ్యవసాయంలో బాగా అనుభవం ఉన్నది. ఇప్పుడు ప్రస్తుత పద్ధతిలో చాలా చెడు జరుగుతుందని ఒక అభిప్రాయం కలిగిన వ్యక్తి. ఈయన కెనరా బ్యాంకులో జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. అంటే జనరల్ మేనేజర్ అనేది కెనరా బ్యాంకులో అతి ఉన్నతమైన పోస్టు, అందులో రిటైర్ అయ్యారు. వ్యవసాయం మీద మక్కువ ఉంటుంది, చాలా శ్రద్ధ చూపుతారు. ఇప్పుడు సభను ఆరంభించవలసిందిగా ఊర్మిళక్క గారిని ఇందాక చెప్పే ఆమె యొక్క భాషణ ఏదైతుందో సాగించాల్సిందిగా కోరుతున్నాను. నా పరిచయం, నా పేరు మధుసూదన్ రెడ్డి. నేను ఊర్మిళక్క మొదలుపెట్టినప్పుడే వ్యవసాయం మొదలుపెట్టిన. నేను ఇంకా చాలా మందికి డాక్టర్గా తెలుసు, వెటర్నరీ డాక్టర్గా రిటైర్ అయినా. నేను ఈ పక్కనే తాడూరు మాది, అక్కడ వ్యవసాయం ఉంటుంది. సేంద్రియ ప్రకృతి వ్యవసాయం చేస్తా. మాకు ఒక 23 ఎకరాల మామిడి తోట ఉన్నది. వరి 1 ఎకరం మాత్రమే చేస్తా. మిగతాదంతా అదేంటి పాలకి ఇచ్చిన వాళ్ళు చూడినట్టు చేస్తుంటారు. ఈ 24 ఎకరాలు 25 ఎకరాలు మాత్రం నా ప్రమేయంతో జరుగుతుంటది. సభను ఆరంభించాల్సిందిగా ఊర్మిళక్క గారిని కోరుతున్నాను. 2011లో విజయరామ్ గారు సుభాష్ పాలేకర్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు. మాకు ఒక రూమ్ ఇచ్చాడు. 5 రోజులు అక్కడ ఉన్నాము. చెప్పినవన్నీ రాసుకున్నాము. వచ్చి ఇక్కడ చేస్తే ఒక పిచ్చి వాళ్ళలాగా చూశారు నన్ను. అయినా కానీ ఏమనుకునేదంటే నేను తృప్తి కొరకు చేస్తున్నా, అందరి గురించి చేస్తలేను అని అనుకునేది. విజయరామరావు గారికి ఎన్ని తీరుగా ఇప్పుడు ఒక చెట్టు తోవలో తీస్తున్నారు అనుకోండి, దానికి ఎన్ని వేలు ఖర్చు కానీ. ఒక జేసీబీ తెస్తాడు, ఒక లారీ చేస్తాడు, దాన్ని తీస్తాడు, ఇంకొక జాగలో నాటుతాడు. కానీ చెట్టు కొట్టడం అంటే అతనికి ఇష్టం ఉండదు. చెట్టుని చాలడం అంటే తనకు చాలా ఇష్టం. అలా ఎన్నో మంచి పనులు చేస్తాడు అన్నమాట. చెప్పలేనని మంచి పనులు చేస్తాడు. అతని జీవితం మొత్తం ఈ పనులకే సరిపోతుంది. మట్టి ఎంత విలువైనదో, మట్టిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో, మట్టిని అంటే అంత విలువైన మట్టిని మనము తినే ఆహారము, వజ్రాలు, వైడూర్యాలు, నీళ్లు, పెట్రోలు సర్వము భూమిల నుంచే వస్తున్నాయి. నువ్వు ఏ పదార్థం తిన్నా భూమిల నుంచి వచ్చిందే తింటున్నాము. ఆ ఆహారము తిని ఈ శరీరాన్ని మేము ఏం చేస్తున్నామంటే మట్టికి విషమిస్తున్నాము. ఈ విషమిస్తున్నాము, మట్టిని నశింపజేస్తున్నాము అని ఒక్కరికి కూడా ఆలోచన లేదు. ఎందుకంటే మట్టిని మనం కాపాడితే రేపు మన రాబోయే సంతానానికి ఆ మట్టిని పవిత్రంగా ఉంచితే అదే గొప్ప ధనం అన్నమాట. మనం ధనం సంపాదించింది మనకి ఎప్పటికి ఉండదు, అది మన తరంతోనే పోతుంది. ఈ మట్టిని జాగ్రత్త పరిస్తే వచ్చే తరాలకు ఎంతో గొప్పగా, పిల్లలకు భవిష్యత్తు. ఇంకొక 10 సంవత్సరాలు ఇలాగనే మందులు వేసి పంట పండిస్తే ఈ భూముల పరిస్థితి ఏమవుతుందో ఆ రోజు మీరు ఆలోచిస్తారనమాట. నేను ఈ ఊరికి ఎందుకు వచ్చినంటే సంపాదించుకుందాం, ఏమో చేద్దాము, నేను వ్యవసాయం చేస్తా అని రాలే. మట్టిని కాపాడాలి. ఈ క్షేత్రము ముందు తరాల వారికి స్థిరంగా నిలబడాలనే ఉద్దేశంతో కృష్ణ ఇంకో మౌత్ పోస్ట్ లేదా? ఒకటే. సరే, ఇప్పుడు భారతీయ కిసాన్ సంఘ్ అంజిల్ రెడ్డి గారిని వారి కార్యక్రమాలు
వాళ్ళు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. పూజ్యులు సభాధ్యక్షులు కురుగులక్క గారు, అదేవిధంగా ఋషితుల్యులు విజయరామ్ గారు, రాజవర్ధన్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, మాధవ్ సార్ గారు, అదే వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి, భూమిని కాపాడాలి. భూమి అంటే మన తల్లితో సమానం. దాన్ని కాపాడి రక్షించాలి, ముందు తరాలలో కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులకు, మాతలకు అందరికీ నమస్కారం. నేను భారతీయ కిసాన్ సంఘ్ అనే ఒక రైతు సంఘం. ఈ రైతు సంఘాన్ని జిల్లా బాధ్యత చూస్తున్నా. ఈ బాధ్యత ఏంటంటే వ్యవసాయం చేస్తున్నాం. పూర్వకాలంలో కూడా మనందరం మన వ్యవసాయ కుటుంబాలు ఆ వ్యవసాయం చేసేది, దాంతో పెళ్ళిళ్ళు చేసేది, పొలాలు కొనేది, అన్ని ఖర్చులు దాని మీద చేసేది. వ్యవసాయంలో నష్టం అనేది ఏందనేది ముందు మనకంటే మన నాయన గారికి, మన తాత వారికి తెలియదు. నష్టం అనేది ఏందనేది, నష్టపోయిన వ్యవసాయంలో అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఈ కాలంలో నష్టపోతున్నాం, లక్షలు నష్టపోతున్నాం. కోట్లలో ఉన్న వ్యవసాయ పొలాలను నమ్మి వ్యవసాయం చేస్తున్నాం. ఎవరికి తృప్తి లేదు. ఎందుకనంటే అది విషతుల్యం అయింది, పంట వంతలేదు. లక్షల రూపాయల పంట వంతుంది కానీ మనకేం మిగులుతలేదు రైతుకు. దీన్ని గమనించి మన ఋషి పరంపరను ఈ సమాజానికి చెప్పి ఈ భూమిని కాపాడి ముందు తరాల భవిష్యత్తు వాళ్ళన్నా మనం కష్టపడుతున్నాం, మన కష్టం భావితరాలలోకి రావద్దనే ఉద్దేశంతో మన విజయరామ్ గారు ఈ ఋషి పరంపరను మనకు అందిస్తున్నాడు. దీని ప్రకారంగా మనం అందరం ఎంతో కొంత, మనప్పుడు పూర్తిగా వ్యవసాయం చేసి నష్టపోతాం. నష్టం అంటే నష్టపోతున్నాం వాస్తవమే, కానీ ఆ నష్టము అంటే ఏంటో తెలియకుండా ముందు తరాలకు వెళ్ళాలి. మనం కూడా ఇక్కడికి వచ్చిన రైతులం అందరం ఎంతో కొంత మన వ్యవసాయానికి తోడుగా మన కుటుంబ పోషణ కొరకన్నా మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేసి మనం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తుండ్రు. దీని అందరం పాటించాలి. ముఖ్యంగా మా భారతీయ కిసాన్ సంఘ్ తరఫున కూడా వివిధ గ్రామాలలో మేము కమిటీలు ఏర్పాటు చేసి రైతులకు ఉండే సమస్యలు ఏంటివి, రాజకీయ పార్టీలు రైతులను వాడుకుంటున్నాయి. ఎలక్షన్స్ అప్పుడు వచ్చి రైతులు రాజంటుండ్రు, మనం భిక్షగాల లెక్క తయారవుతున్నాం. మన సమస్యలను మనం ఎవరితోటి ఏకరువు పెట్టుకోవాలి, మనం ఎట్లా సాధించుకోవాలి అనే ఉద్దేశంతో గ్రామాలలో రైతులను చైతన్యపరిచి ఈ ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను చేయాలి. అదేవిధంగా దేశభక్తి కలిగి ఉండాలి. మన పనే కాదు, సమాజాన్ని కూడా మనం చైతన్యపరచాలి. సమాజానికి ఏమన్నా కష్టం వచ్చినా కానీ మనం ముందుండి నడిపించాలి అనే ఉద్దేశంతో ఈ భావాలను పెంపొందించే ఉద్దేశంతో భారతీయ కిసాన్ సంఘ్ అనేది ఒక ఆల్ ఇండియా రైతు సంఘం. ఆ విధంగా సంఘం పనిచేస్తుంది. ముఖ్యంగా గ్రామాలలో విద్యుత్ సమస్య, రెవెన్యూ సమస్య, ఎక్కువ సమస్యలు ఉన్నాయి. విద్యుత్ సమస్య ఏముందనంటే ఒకసారి డీడీ కడతాం. మనం డీడీలు కట్టాక ఇప్పుడు మొత్తం లక్షల ఖర్చు పెడుతుంది. మనం ఎందుకు పెడుతున్నాం అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తే మనం అది చేస్తున్నాం. గ్రామాలలో ఒకసారి డీడీ కడితే మన పని అయిపోతుంది. ఒకసారి డీడీ కడితే 45,000 రూపాయలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. దిమ్మె మనమే కట్టుకుంటున్నాం. గ్రామాలలో పోర్లు మనమే వేస్తున్నాం, ఉల్టా డబ్బులు ఇస్తున్నాం. మీరు నా నెంబర్ నోట్ చేసుకోరి. మీరు ఎవరైనా గ్రామాలలో డీడీ కడితే డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు అడిగితే దిమ్మెగిన మన తోటి కట్టిస్తే పోర్లు మనల్ని వేసుకోరావాలని అంటే నాకు ఫోన్ చేయండి. సంఘం తరఫున మీకు సాయం చేస్తాం. మొత్తం ఒక డీడీ కట్టే వరకే మన బాధ్యత, మిగతాది కనెక్షన్ ఇచ్చే వరకు డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత. ఈ విధంగా రైతులు ప్రతి గ్రామాల్లో చైతన్యపరచాలి. అదే విధంగా ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి గ్రామాలలో కాలిపోతే డిపార్ట్మెంట్ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. మనం డబ్బులు ట్రాక్టర్ పెట్టి తీసుకుపోయి మనం తీసుకొచ్చి తెచ్చుకోవాలి. దానికి ఒక 10,000 ఖర్చు అవుతున్నాయి, 5 నుంచి 10,000 ఖర్చు అవుతున్నాయి. మన బాధ్యత కాదు, వాళ్ళే తీసుకుపోవాలి, వాళ్ళే తీసుకొచ్చి ఫిట్ చేయాలి. ఒకవేళ అట్లా చేయనప్పుడు మనం టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పిన తర్వాత 24 గంటల ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేయకపోతే దాని మీద ఉన్న కనెక్షన్ ఒక్కొక్క రైతుకు రోజుకు 200 రూపాయలు పెనాల్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఈ విధంగా చైతన్యపరిచి గ్రామాలలో కష్టం లేకుండా మనం నష్టపోకుండా డిపార్ట్మెంట్ల ద్వారా పనులు చేయించుకోవాలి. అదేవిధంగా మార్కెటింగ్లో దోపిడీ జరుగుతున్నది. ఆ మార్కెటింగ్లో దోపిడీ ఎవరు అడగరు. మనం ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటాడు. ఎంతసేపటికి ఆ చైర్మన్ ఏం చేస్తారనంటే
వ్యాపారస్తులకు కొమ్ము కాస్తాడు కానీ రైతులకు ఏ విధంగా సాయం చేయడు. ఇవన్నీ చైతన్యపరచడానికి మనం గ్రామాలలో రైతులం, పార్టీలు వేరైనా రైతులంటే ఒకటే అనే నినాదంతో రైతు సంఘం పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ ఈ రైతు సంఘాన్ని ఉపయోగించుకొని, సేవలను ఉపయోగించుకొని ప్రభుత్వంతో, వ్యాపారస్తులతోటి, మిగతా ప్రభుత్వ కార్యాలయాలతోటి ఎవరితోటి ఏ ఇబ్బంది అయినా కానీ మనం ఎదిరించి నిలబడి రైతు సమస్యలను సాధించుకోవడానికి మీరందరూ కృషి చేయాలని, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో ఏదో ఓ నెలలో వారంలో తెలిస్తే గ్రామాలలో ప్రచారం అవుతుంది, రైతులు కూడా చైతన్యం అవుతుంది. ఇప్పుడు ఈ విజయరామ్ గారు ఇటువంటి ఇటువంటి ప్రయత్నాలు చేసడం ఉంది. ప్రభుత్వాలు కూడా కన్ను తెచ్చి ఈ మధ్యన ఒక కార్యక్రమం కూడా చేసి ప్రకృతి వ్యవసాయం చేయాలి, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తాము అని ప్రభుత్వాలు కూడా ప్రకటిస్తున్నాయి. కొన్ని గ్రామాలను ఎంపిక చేసిండ్రు, అది కూడా ఉపయోగించుకొని ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తే మనకు కొన్ని ఇప్పుడు సబ్సిడీలు ఇస్తున్నారు. ఆ సబ్సిడీలు కూడా ఏమో ఎవరికి చెందుతలేవు. ఎందుకంటే ఉదాహరణ ఒక డ్రిప్ ఉంది, డ్రిప్కు మనం అప్లై చేసుకుంటే గవర్నమెంట్ మనకు సబ్సిడీ ఇస్తుంది. మనం కొంటే బయట ఒక 2.5 పైపు 500 రూపాయలకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ డ్రిప్ ప్రభుత్వం రేటు 800 ఉంది. దీంట్లో మీద కూడా మేము పోరాటం చేస్తున్నాం. ప్రతి సమస్య మనకు సబ్సిడీ మనకు అందుతలేదు, మధ్యవర్తులకు పోతుంది. దీంట్లో మీద కూడా రైతులం చైతన్యం అయ్యి మనం ప్రశ్నించే నాడు మనకు మేలు జరుగుతుందని మీ అందరికీ సవినయంగా వినయించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ, నా ఫోన్ నెంబర్ 8790983131 8790983131. నా పేరు అంజన్ రెడ్డి. మీకు ఏమన్నా కరెంటు ఏమన్నా సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరికి ఒక విన్నపం, మీరందరూ చెప్పులు వేసుకొని కూర్చున్నారు. ఈ నేల మంచిగా ఆవు పేడతోన అలికి మంచిగా ఉంది. ఒకరోజు చెప్పులు లేకుండా ఈ నేలకు మనకు పాదాలు టచ్ అవుతూ కూర్చుంటే వచ్చే వైబ్రేషన్, అది ఒక్కసారి వీలుంటే చెప్పులు బయట పెడితే ఒక పుణ్యస్థలంగా భావిస్తాం మనం. దయచేసి ఏం అనుకోవద్దండి. ఎందుకంటే మనం నేలకు మన కాళ్ళు ఆనించడమే తక్కువైపోయింది. సరే బస్. చెప్పులు ఇస్తుంటే నేను మాట్లాడతా. ఎంత గొప్ప ఆలోచన చూడండి. మనం ఇప్పుడు మీరు పెళ్లిళ్ళకి పోతారు కదా, ఒకని వెనుక ఒకని ముడి కాడవాడు కూర్చొని తింటా ఉంటారు అన్నట్టు. తినేది బొక్కలు, నక్కలు, కుక్కలు అన్ని పీక్కొని తిని ఆ ఇస్తరాకులు వీని వెనక వాడి వెనక వీడు బొక్కలు వేస్తుంటారు. చెప్పులు ఇడిచి వరుస కూర్చొని ఒకరికొకరు అన్నం పెట్టేది అదంతా పోయింది అన్నట్టు. ఇదంతా పాశ్చాత్య నాగరికత. భోజనం కాడ అట్లయితే మన వ్యవసాయం కూడా అట్లనే అయింది అన్నట్టు. సరే, అందరు ఇడిచింది అనుకుంటా. అందరికి నమస్కారం, ధన్యవాదాలు. చెప్పులు ఇడిచినందుకు రాజవర్ధన్ రెడ్డి గారికి ఈ ఆలోచన కలిగజేసినందుకు వారికి మొట్టమొదటి ధన్యవాదాలు, నమస్కారాలు. సరే, ఇప్పుడు ఒక రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేటోళ్ళు మాట్లాడాలని కోరుతున్నాయి. ఎందుకంటే ఇంతకు సేంద్రియ వ్యవసాయం అంటే ఈడ జంగిరెడ్డి బాబు రాలేదు. ఈ ఊర్లో పెద్ద రైతు కుప్పిరెడ్డి జంగిరెడ్డి బాలరెడ్డి పెద్ద కొడుకు. ఆయన ఒకనాడు నేను వస్తే ఇది వండనే పడేది మధుసూదన్ రెడ్డి అన్నట్టు. 4 ఏళ్ల తర్వాత పంతది మధుసూదన్ రెడ్డి అన్నాడు. తర్వాత 4 ఏళ్ల తర్వాత అది ఊర్మిళక్కతోనే అవుతుంది, మా నుంచి ఎవరి నుంచి కాదని చెప్పిండు అన్నాడు. నువ్వు నీకేమైనా అవకాశం వస్తుంది, ఊర్మిళక్కకేమో పట్టణం వల్ల పైసలు సంపాదించుకొచ్చింది, అందుకొరకు మీరు ఖర్చు పెడతారు, మా నుంచి కాదు రాబాయి, మాకు ఇది వ్యవసాయం కాదన్నారు అన్నట్టు. అంటే మేము 5-10 ఏళ్ళ నుంచి ఈడ ఒక 7 మంది రైతులు ఉన్నారు. కూర్మారెడ్డి, నేను, ఊర్మిళక్క, సత్యాలు, ఈ కృష్ణ, ఈ మీటింగ్ పెట్టిన ఆయన 6-7 మంది తప్పితే ఇంకొకరు కూడా దొరకలేదు మాకు. కారణం ఏంటంటే ఇప్పుడు మా జంగిరెడ్డి బావ ఏ మసూదన్ రెడ్డి నీకు నౌకరు వచ్చింది కనుక నువ్వు ఖర్చు పెడతావు, నా నుంచి కాదు అన్నాడు. కూడా అదే అభిప్రాయం. అది తప్పు అని చెప్పడానికి మేము 6గురమే మీకు ఉదాహరణ, నమూనా అన్నట్టు. నాకైతే ఎప్పుడు లాస్ రాలేదు. ఊర్మిళక్క గురించి కూడా ఆమె ఎట్లా వస్తుంది అనేది చెప్పలేదు. ఆ విషయం మళ్ళీ ఒక 5 నిమిషాలు చెప్పమని కోరుతున్నా. నేను నష్టం అయితే జరగదు, లాభమే వస్తుంది. మీకు గుడ్డలు మీరు వండిస్తే మీకు ఎకరాకు 10,000 వస్తే మాకు 15,000 వచ్చింది. నేను నూనె పట్టించి అమ్మినా
2 దినాలలో 3 దినాలలో 10 లక్షల రూపాయల నూనె అమ్మిన. ఎవరైనా ఆలోచించగలరా? 10 లక్షల రూపాయలు 2-3 దినాలలో అమ్మింది. నేను, ఊర్మిళక, కృష్ణ, ఇంకొక ఆయన వండించిన బుడ్డలన్నీ 2 నెలలలో పట్టిస్తే 3 దినాలలో నూనె అయిపోయింది. ఒకసారి 3 దినాలు, ఒకసారి 3 దినాలు. డబ్బాలు 5,500. ఇప్పుడు 7,500 ఉంది నూనె ఒక డబ్బా. లేదు, దొరకలేదు. మాకు మేమే వండించుకొని అది ఆలోచన చేస్తున్నాం. ఎవరైనా పండించిన వాళ్ళకి నేను బుడ్డలు కొంటా, బుడ్డలు కొని నూనె పట్టించి అమ్మగలరు. మీరు చేయొచ్చు అన్నట్టు, మీకు కూడా లాభం వస్తుంది.